హాయ్ అండి. ఒక లాస్ట్ మంత్ ఒక అమ్మాయి ట్రైన్‌లోంచి దూకేసా నేను. నా మీద ఒకతను అత్యాచారం చేయబోయాడు. అందుకని కాపాడుకోవడం కోసం, అతని నుంచి తప్పించుకోవడం కోసం ట్రైన్‌లోంచి దూకేశాను అని చెప్పింది. అప్పుడు అందరం భయపడ్డాం. బాబోయ్! ట్రైన్‌లో ఎక్కితే ఈ రకంగా ఉంటే ఎట్లాగా? మనుషులు ఇలా కూడా ఉన్నారా అనిపించింది మనందరికీ. కానీ తీరా చూస్తే పోలీసులేమో అన్ని అబద్ధాలు, అమ్మాయి చెప్పినవన్నీ రీల్స్ పిచ్చి, ఆ రీల్స్ పిచ్చిలో ఫోటో తీసుకుంటూనో వీడియో తీసుకుంటూనో షేర్ చాట్లో పెడుతూనో అమ్మాయి పడిపోయింది, దాన్ని ఇలా చిత్రీకరించింది అని పోలీసులు చెప్తున్నారు, పోలీసుల వాదన. కానీ ఈరోజు కూడా అమ్మాయి లేదు, నన్ను పోలీసులే కావాలని అలా చెప్తున్నారు, నాకు మాత్రం జరిగింది అన్యాయం, అలా జరిగితే వీళ్ళు ఇలా చెప్తున్నారు అని తను అంటోంది. కానీ మగపిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి రా బాబు. అది ఎవరిని పడితే వాళ్ళని, వాడి షర్ట్ వేసుకొచ్చాడు నేను గుర్తుపట్టాను వాడే అంటే మగపిల్లల్ని ఎక్కడ దాచుకొచ్చేస్తామండి ఇంట్లో? కనిపించిన వాడల్లా వీడే అని చెప్తే మగపిల్లాడిని ఎట్లా ప్రూవ్ చేస్తాం? బయటికి వెళ్ళింది అత పిల్లల్ని, అది నిజమో అబద్ధమో తెలీదు, నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో తెలీదు. ఒక అమ్మాయి మీద రేప్ చేయబోయాడు, ఒక అమ్మాయిని రేప్ చేయడానికి అమ్మాయి మీద చెయ్యేసాడు అంటే ఎంత పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఈరోజు వాడెవడో అదృష్టం బాగుంది కాబట్టి బయటపడ్డాడు ఆ పిల్లాడు, లేదంటే పరిస్థితులు ఏంటి? మగవాళ్ళ పరిస్థితులు చాలా దయానికంగా ఉన్నాయి. ఈ ఆడవాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయటమే. మీరు కూడా షేర్ చాట్లో పెట్టుకోండి, ఎక్కడికన్నా పోయినప్పుడు స్నాప్ చాటో ఏవో చేస్తున్నారు కదా ఈ మధ్యన. ఎక్కడికైనా పోయినప్పుడు ఇక్కడే ఉన్నాం బాబు, మేము ఎవరి జోలికి వెళ్ళలేదు, మేము మగవాళ్ళం, మేము చక్కగా సపరేట్ కూర్చున్నామని ఎట్లాంటివన్నా పెట్టుకోండి. లేకపోతే ఇట్లాంటి ఆడపిల్లలు అలా ఇరికిచ్చారంటే చచ్చిపోతారు అనవసరంగా. పోలీస్ కేసులు అయ్యి జైలుకి వెళ్ళి మీ మూలంగా మీ అమ్మ వాళ్ళ కుటుంబాల పరువులు పోయి, మరి అమ్మాయి ఏమో ఈ రోజుకి కూడా పోలీసులే కావాలని తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ముందు మగపిల్లలు సేఫ్గా ఉండండి. మీరు కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో గుంపులుగా ఒక చోట కూర్చోండి, జనాలు ఉన్న అరణ్యాల్లో. లేడీస్ ఒక్కళ్ళే ఉన్న చోట మాత్రం మీరు కూడా ఉండమాకండి. ఎదురుగా చెప్పేవాళ్ళు ఆడపిల్లలు, జనాలు ఉన్న చోట ఉండండి అమ్మా, ఒంటరిగా ఉండమాకండి అని. నేనైతే ఒక మగపిల్లాడి తల్లిగా చెప్తున్నాను, మీరు కూడా జనాలు ఉన్న మధ్యలో ఉండండి తప్ప మగపిల్లలు ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు కదా, పాప మా అమ్మాయికి ఏదైనా కంపెనీ ఇద్దాం, లేకపోతే మనకేంది మన మగవాడో మనం ఎందుకని చెప్పి ఉండమాకండి. పోలీసులు జైళ్ళు తిరగలేక చచ్చిపోతారు మీరు. అర్థమైందా?